ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నా నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మీ ముందుకు రావడానికి ప్రధానమైన కారణం, నిన్న ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కరీంనగర్లో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక చుక్క కూడా నీరుని ఉపయోగించలేదు, కానీ ఇన్ని మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని దేశ చరిత్రలో ఎప్పుడు లేనటువంటి విధంగా తెలంగాణ రాష్ట్రం పంట పండింది. కాళేశ్వరం అనుబంధంగా ఉన్నటువంటి సుందిళ్ళ కావచ్చు, అన్నారం కావచ్చు, ఏ ప్రాజెక్ట్ కావచ్చు, మేడిగడ్డ ఏదైనా కానీ అసలు సంబంధమే లేకుండా ఇన్ని మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించడమని చెప్పి పచ్చి అబద్ధాలు మాట్లాడి, ఒకటేమో ఇన్ని మెట్రిక్ టన్నుల దేశ చరిత్రలో ఎక్కలేనటువంటి విధంగా ఇన్ని మెట్రిక్ టన్నులు తెలంగాణ రాష్ట్రంలో పంట పండిందని ఉత్తర కుమార ప్రగల్భాలు పలికిండు. రెండవది, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వీర్యము, అది కూలిపోయిందని ఉత్తమాటలు మాట్లాడిండు. ఒక దిక్కేమో ఉత్తర కుమార ప్రగల్భాలు, ఇన్ని మెట్రిక్ టన్నుల లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం తెలంగాణ రాష్ట్రం పండిందని, దేశానికి రోల్ మోడల్ ఉండే విధంగా ఉందని ఒక దిక్కు చెప్తూ, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక్క చుక్క నీటిని కూడా వినియోగం చేయకుండా మరి కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని పచ్చి అబద్ధాలు మాట్లాడి, ఉత్తమాటలు మాట్లాడి పోవడానికి వచ్చిండు. మరి వచ్చినప్పుడు మంత్రి గారు ఈ జిల్లాకి ఏమన్నా ఇచ్చిండా, ఏమైనా జరిగిందా, ఈ జిల్లాకి ఏమన్నా గిన్ని నిధులు ఇస్తున్నాం, అభివృద్ధి ఇది జరుగుతుంది, ధాన్యాన్ని సంపూర్ణంగా కొన్నామని కూడా ఇంకా వారం రోజులకు ఉంటామని చెప్పి మాట్లాడతాం. ఒక దిక్కేమో ధాన్యాన్ని మొత్తం కొనేసినామని చెప్పి, లేదు ఇంకో దిక్కేమో ధాన్యం మొత్తం కూడా కొనుగోలు జరిగిపోయిందని చెప్పి. అంటే ఆయన మాట్లాడే మాటలలోనే రెండు రకాలుగా అర్థాలు వచ్చేటట్టుగా నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. కాంగ్రెస్ వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని వాళ్ళకి ఇక ఆనవాయితీలుగా మాట్లాడే పరిస్థితి వచ్చింది. దానిలో ఉన్నటువంటి పిల్లర్లన్నీ 85 పిల్లర్లు మేడిగడ్డలో ఉంటే అందులో ఒక 2 పిల్లర్లు పగులు బారినాయి. 2 పిల్లర్లు జర క్రాక్ వచ్చినాయి. మన తెలంగాణ భాషలో చెప్పాలంటే కొద్దిగా పర్రబెట్టింది అంటాం. దాన్ని ఆ కూలిపోయింది అనడం అనేటువంటిది ఇక కాంగ్రెస్ వాళ్ళకు ఆనవాయితీ అయిపోయింది. కూలిపోవడం అంటే ఏంటిది అసలు? కూలిపోవడం అంటే ఏందో అర్థం లేనటువంటి మతి భ్రమించి ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి కాళేశ్వరం కూలిపోయింది, దాని ద్వారా ఒక్క నీటి చుక్కను కూడా వాడకుండా ఇన్ని మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించామని పచ్చి అబద్ధాలు మాట్లాడిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. అసలు కాళేశ్వరం తెలంగాణలోనే ఉన్నారా మీరు? తెలంగాణలో ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి తెలుసా? మీరు అడిగి పోయొచ్చిరా? పోయేస్తే ఎన్ని క్యూసెక్ల నీళ్లు ఇప్పుడు వృధా సముద్రంలోకి మీరు పంపుతా ఉన్నారు. నాకైతే డౌట్ వస్తున్న, చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి సర్కార్ ఒకటైపోయి ఈ నీళ్ళన్నీ జర పోలవరం దిక్కు పంపనరాయి అనంటే ఇది ఆపినట్టున్నారు. ఇంకొకటి, ఇసుకను దోచుకోవడం కోసం దీన్ని ఆపినట్టు నాకు కనబడుతుంది. అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 3 బ్యారేజీలు, 19 రిజర్వాయర్లు, 22 పంప్ హౌజులు, 204 కిలోమీటర్ల భూగర్భ టన్నెళ్ళు, 98 కిలోమీటర్ల పంపింగ్ మెను, 1500 మీటర్ల గ్రావిటీ కాలువలు, 85 పిల్లర్లు, ఒక మేడిగడ్డయే. 214 కంటే ఇదే కాంగ్రెస్ పాలన ఉన్నప్పుడు మరి 24 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండింది. మరి వాళ్ళు ఉన్నప్పుడు, వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు కట్టిన ఏం ప్రాజెక్టులు కట్టినరో, అప్పుడున్న చెక్ డ్యాములు కట్టిరా, ఏం కట్టినరో, అప్పుడున్న వర్షాల ద్వారా ఏం జరిగింది అనే నిజమైనటువంటి ఆర్బీఐ చెప్పినటువంటి రిపోర్ట్ చెప్తున్నాను. నేనేదో నా సొంత కవిత్వం చెప్తానండి. నేను ఆర్బీఐ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు ద్వారా తెలంగాణ ప్రజలకు మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. మరి 2014 అప్పటి వరకు పండినటువంటి పంట 24 లక్షల మెట్రిక్ టన్ను. మరి 23 వచ్చే వరకు
2022-23 మళ్ళీ ఎన్నికలు వచ్చే వరకు పండినటువంటి తెలంగాణలో పండినటువంటి పంట 3 కోట్ల మెట్రిక్ టన్నుల పంట పండింది. అప్పుడేమో 24 లక్షల మెట్రిక్ టన్నులు పడితే ఈ 3 కోట్ల మెట్రిక్ టన్నుల పంట ఎట్లా పండింది అసలు? దీనికి ప్రధానమైన కారణము కాళేశ్వరం ప్రాజెక్టు. దీనికి అనుబంధంగా ఉన్నదంతా కూడా గాయత్రి పంప్ హౌస్ ఉంది. మొన్న ఏసంగి కాలంలో పోయిన ఎండాకాలంలో మిడుమానర మొత్తం ఎండిపోయింది. మీరు అందరూ కూడా పత్రికలు టీవీలు అన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున రాసినాయి నిజాలు. మరి అందులో ఇవాళ మళ్ళీ మిడుమానర ఎట్లా నిండింది? ఏ నుంచి వచ్చినాయి నీళ్లు? కాళేశ్వరం నీళ్లు కాదా? ఇదే గాయత్రి పంప్ హౌస్ ద్వారా వచ్చిన నీళ్లు కాదా? ఇదే నంది పంపుల ద్వారా లిఫ్ట్ చేసిన నీళ్లు కావా? ఇక్కడి నుంచే రంగనాయక సాగర్, అన్నపూర్ణ, మరి అదేవిధంగా కొండపోచమ్మ, మల్లన్న సాగర్ ఈ అన్ని ప్రాజెక్టుల నీళ్ళు ఎట్లొచ్చినాయి? ఇదే కొండ సురేఖ మాట్లాడుతూ 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నామని చెప్పి ఆమె చాలా గొప్పగా మాట్లాడింది. మరి ఆ నీళ్ళన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలలో కూడా ఇన్ని లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిందని గొప్పగా చెప్పుకున్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే ఇవాళ ఇంత గొప్ప పంట పండింది. ఈ సత్యాన్ని ఒప్పుకోండి. ఇకనైనా అబద్ధాలు మాట్లాడడం బంద్ చేయండి. ఇంకా ఎన్ని రోజులు సత్యదూరమైన విషయాలు ఇంకెన్ని రోజులు చేస్తే 2 ఏళ్ళు అవుతుంది. దగ్గర దగ్గర 2 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్ళ నుంచి కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి 2 పిల్లర్ల దగ్గర ఒక మంచి దానికి కాఫర్ డ్యామ్ కట్టి రిపేర్ చేసి తెలంగాణ ప్రజానికానికి నీళ్ళు ఇవ్వాలనేటువంటి సోయి లేక ఇంకా కేసీఆర్ గారిని ఎట్లా బదనాం చేద్దాం, ఇంకా కేసీఆర్ గారిని ప్రభుత్వాన్ని ఎట్లా బదనాం చేద్దాం అనే దాని మీదనే ఉన్నది తప్ప మేము తెలంగాణ ప్రజలకు ఏం హామీ ఇచ్చినాము, ఆ హామీలు ఏం నెరవేర్చుకోవాలనేటువంటి అది పోయి ఇంకా కేసీఆర్ గారు నువ్వు మీరు ప్రభుత్వంలో ఉన్నారా ప్రతిపక్షంలో ఉన్నారా? అర్థమవుతలేదు. అసలు ప్రజలకు కూడా అర్థమవుతలేదు. కాంగ్రెస్ వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారా ప్రతిపక్షంలో ఉన్నారా? ఇంకా ఆరోపణలు ఎవరి మీద ఎవరు చేస్తారు? ప్రభుత్వాన్ని నడిపేటువంటి వాళ్ళ మీద ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తూ ఉంటాయి. ప్రభుత్వంలోనే ఉండి ప్రభుత్వం పోయినట్టు 2 ఏళ్ళ తర్వాత కూడా ఇంకా కేసీఆర్ గారిని ఆడిపోసుకోవడం మాట్లాడడం తప్ప మీకు చాతనయ్యేది ఏది లేదు. కనుక ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని కొంతమందిని అయితే పర్టికులర్గా కొంతమంది మంత్రులను పిచ్చాసుపత్రి ఎర్రగడ్డ హాస్పిటల్ వేయాలి. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఒకదానికొకటి పొంతన ఉండేటువంటి తెల్లారి ఒకటి మాట్లాడతారు, మధ్యాహ్నం ఒకటి మాట్లాడతారు, సాయంత్రానికి ఒకటి మాట్లాడతారు. మళ్ళీ నోరు తెరిస్తే అబద్ధాలు తప్ప. రేవంత్ రెడ్డి టీం మొత్తం ఇట్లనే ఉన్నారు. మరి వాళ్ళ మీరు ఏ పరీక్షలు పెడతారో ఉత్తమ్ కుమార్ రెడ్డికి సవాల్ విసురుతున్నా నేను. మీరు ఏ పరీక్షలు పెడతారో కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది డిక్లరేషన్, దాన్ని రిపేర్ చేసుకోండి అని చెప్పి. ఎన్డీఏ అని అదని రకరకాల సర్వేలు మీరు ఏ పరీక్షలు పెడతారో పెట్టుకొని దాని ఏ రకమైన లోపం ఉందా, అది అక్కడికి రాదా, అక్కడికి వస్తుందా, దాని ద్వారా పరీక్షల ద్వారా కేంద్ర ప్రభుత్వం కూడా పంపింది గతంలో. దాని ద్వారా తేల్చండి అక్కడికి వస్తుందా అక్కడ రాదా. ఏమంతకు కూలిపోయింది అని మాటలు గంత పెద్ద భూకంపం వస్తేనే చెక్కు చెదరలే. అప్పుడు ఉన్నటువంటి ఇసుక కొట్టుకపోవడం ద్వారా జరిగిన చిన్న ప్రమాదాలు ఇదివరకు తెలంగాణలో మన దేశంలో అనేక ప్రాజెక్టులు ఎక్కడ కూడా కొట్టుకపోలేదా, కొన్ని కూలలేదా? ఇదో పెద్ద దాన్ని భూతత్వంలో పెట్టి దాన్ని చూసి 1,00,000 కోట్ల అవినీతి అంటారు. ఎక్కడనే దాని ప్రాజెక్ట్ కాస్టే ఎంతనో తెలియనటువంటి దద్దమ్మలు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు. ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత, జరిగిన పని ఎంత, ఓన్లీ మేడిగడ్డనేనా? మేడిగడ్డ నుంచి కొండపోచమ్మ వరకు అంత పెద్ద రిజర్వాయర్లు దాదాపు 150-170 క్యూసెక్ల నీళ్లను 150-160 టీఎంసీల నీళ్లను నిల్వ చేసేటువంటి రిజర్వాయర్లు కట్టింది కేసీఆర్ గారు. మరి కేసీఆర్ గారు సుదీర్ఘంగా తెలంగాణ తెచ్చిందే నీళ్లు నిధులు నియామకాలని. అంత పెద్ద ప్రాజెక్టు కట్టుకుంటే దాని మీద ఇంకా అవాక్కులు చెవాక్కులు చేయకుండా మరి ఇవాళ వరకు ధాన్యాన్ని కొనుగోలు చేయలేదు. తరుగు పేరుతో ఎంత తీసారు? 4 కిలోలు. ఆడ రైస్ మిల్క్ అయినాక ఏం జరుగుతుంది? ఆడ ఒక లారీకి వచ్చి 20 బస్తాలు తీసేస్తున్నారు. ఇదేనా మీ రైతు రాజ్యం? ఇదేనా రైతుల పట్ల మీకు ఉన్నటువంటి చిత్తశుద్ధి? ఏడుస్తున్నారు, అరిగోస పడుతున్నారు. ఇంత ఇసమియండి చచ్చిపోతాం ఇక అని రైతుల అరణ్య రోదన చేస్తుంటే ఒక మంత్రి బోడే, ఒక ఎమ్మెల్యే బోడే పరామర్శించడం. ఆ కొనుగోలు సెంటర్ పోయి ఆ కొనుగోలు వేగవంతం చేయాలని అనరే. ఏం చేస్తారు? గడ్డి బిక్తారా? గుడ్డి గడ్డకు పనులు గీట దోముతున్నారా?
రైతులు అరిగోసు ఇవాళ 600 రైతుల ఆత్మహత్యలు జరిగినాయి. దానికి బాధ్యులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మరి గతంలో జీలుగు విత్తనాలు జనుము పెళ్లి పిసరా 1000 రూపాయలకు 1000 చిల్లర ఉంటుండే. ఇలా 2000 చిల్లరకు తీసుకొచ్చే సబ్సిడీ మొత్తం తీసిపారేసి 2000 పైచలకు డబుల్ చేసి రైతులను అడ్డు విరుస్తూ ఉన్నారు. ఇంకా రైతులను మరి ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టాలనో, రైతులు ఏం పాపం చేసారు, రైతుల మీద ఎంత పగబట్టిండ్రు. మళ్ళీ ఇప్పుడు ఇది రోని కార్తీ అంటే మళ్ళీ విత్తనాలు కొనుక్కొని మళ్ళీ సాగు చేసుకో. ఇప్పుడు ధాన్యమే కొనుగోలు జరగలేదు, మళ్ళీ విత్తనాలు పెట్టేటువంటి టైం వచ్చింది, వర్షాలు పడుతూ ఉన్నాయి. ఒక దిక్కు నారుగు మొలుస్తుంది, ధాన్యం కొనుగోలు సెంటర్లలోనే మొలకెత్తున్నాయి, రంగు మారినాయి, కొనే దిక్కు లేదు, వాళ్ళని పట్టించుకునే దిక్కు లేదు. మరి వాళ్ళ నాట్లేసే పరిస్థితి, మళ్ళీ విత్తనాలు కొనుగోలు చేసే పరిస్థితి వచ్చింది. ఏది రైతు బంధు? రైతు బంధు ఏది? రేవంత్ రెడ్డి గారు రైతు బంధు వేస్తున్నామని చెప్పాను కదా, రుణమాఫీ అయితే ఎట్లా చేయలేదు, 50% కూడా చేయలేదు. రైతు బంధు కూడా పైలట్ ప్రాజెక్టులు అన్నారు, ఆ పైలట్ ప్రాజెక్టులకే అవి కూడా అక్కడ కూడా పూర్తిగా రాలే. మళ్ళా వానాకాలం పంట సాగు చేసే టైం వచ్చింది, ఇక రైతు బంధు ఇప్పటి వరకు మళ్ళీ దాన్ని ఊసలేదు. రైతు బంధు ఇస్తారా ఇయ్యరా? రైతులకు చెప్పండి. మళ్ళీ ఎప్పుడు ఇస్తారు? మళ్ళీ ఏమైనా ఎలక్షన్లు అత్త గిట్ట ఇస్తారా ఏంది? అరకొరగా అవి కూడా అట్లా కాదు. రైతు బంధు వెంటనే విడుదల చేయాలి. ఇప్పుడే వాళ్ళు ధాన్యం, విత్తనాలు, ఎరువులు కొనుక్కునేటువంటి సమయం ఇది. రోని కార్తీ వచ్చింది, పొలాలు సాగు చేసుకునేటువంటి పరిస్థితికి రైతన్న మళ్ళీ కసరత్ చేసుకుంటా ఉన్నాడు కనుక అవి కూడా మరి వెంటనే రైతు బంధును, మీకు చిత్తశుద్ధి ఉంటే, రైతుల మీద ప్రేమ ఉంటే, ఆ రైతుల మీద మీకు ఏదైనా ఒక మంచి ఆలోచన ఉంటే వెంటనే రైతు బంధు కూడా విడుదల చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ, ఆర్బీఐ చెప్పినటువంటి అంశాలు, ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఎన్ని కోట్లతో పని జరిగింది, మరి ఎన్ని మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఆనాడు కేసీఆర్ గారు మరి కరోనా కాలం కష్టకాలంలో కూడా ఎమ్మెల్యేలు మాట్లాడి వాళ్ళ జీతాలు ఆపి బ్రహ్మాండంగా రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇవాళ ఆ పరిస్థితి లేదు కనుక వెంటనే ఈ యొక్క ధాన్యాన్ని కొనుగోలు చేయడంతో పాటుగా కాళేశ్వరం ప్రాజెక్టు మీద మరొకసారి ఇలాంటి అవాక్కులు చవాక్కులు తప్పుడుగా మాట్లాడితే బాగుండదు అని చెప్పి మరి మంత్రులకు అవగాహన చేసుకోండి. కనీసం కాళేశ్వరం ప్రాజెక్టు మీద 2014 కంటే మీరు ఉందన్నగా ఇక్కడ నుంచి వలసలు పోయినాయి కదా, రైతు ఆత్మహత్యలు ఉన్నాయి కదా, బోరుబావులతోటి పంటలు పండించుకున్నారు కదా. అసలు ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర కోసం ఉద్యమం ఎందుకు వచ్చింది? ఈ నీళ్ళ కొరకే కదా. మరి ఇవాళ ఇంత మంచి కేసీఆర్ గారు బంగారం వసంటి నీళ్ళు ఇచ్చి బంగారం వసంటి పంట పండిన తర్వాత ఇవాళ దేశానికి అన్నం పెట్టే స్థాయిలో హర్యానా, పంజాబ్లను మించిన పంట తెలంగాణ రాష్ట్రంలో పండుతుందని మీరు కూడా మాట్లాడుతున్నారు. మరి ఇవన్నీ నీళ్లు లేకుండా, కరెంట్ లేకుండా ఇవన్నీ ఎట్లా సాధ్యమైనాయి? ఇంకోసారి ఏ మంత్రి అయినా ఎవరైనా కేసీఆర్ గురించి కానీ ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు గురించి తప్పుడుగా మాట్లాడితే బాగుండదని చెప్పి నేను తెలియజేస్తూ, మరి కాళేశ్వరం ప్రాజెక్టు పెరిగిన ఆయకట్టు ఇవన్నీ కూడా మీకు చూపిస్తా ఉన్నాయి. మన సాగు ఎంత జరిగింది, ఎన్ని లక్షల ఎకరాలు జరిగింది, మన బీఆర్ఎస్ పాలనలో ఎంత గొప్పగా జరిగింది, అంతకుముందు కాంగ్రెస్ పాలనలో మరి ఎంత ఘోరమైనటువంటి ఆత్మహత్యలు ఉండే అనేటువంటిది తెలంగాణ ప్రజానికానికి కూడా తెలుసు కనుక మరి ఇంత మరోమారు ఇప్పుడు రేవంత్ రెడ్డి మన నారాయణపూర్ వచ్చిండు, నెల రోజుల్లోనే నిర్వాసితులకు అందరికి కూడా అవి ఇచ్చేస్తామని అన్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా నారాయణపూర్ చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలం నారాయణపూర్ వచ్చి ఏం చెప్పిండు, నిర్వాసితులు అందరు కూడా కలెక్టర్ గారు ఎన్ని కోట్లు అవసరం, ఆ పైసలన్నీ రెడీ ఉన్నాయి, ఇచ్చేసేయండి వాళ్ళకి అన్నాడు. మళ్ళీ 4 నెలలు 5 నెలలు 6 నెలలు అవుతుంది. మళ్ళీ నిన్ను కదే ఎమ్మెల్యే మాట్లాడుతాం మా నిర్వాసితులను ఆదుకోండి అని. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంగపేట వాళ్ళకి మొత్తం ఇచ్చేసినాం. వాస్తవంగా కలెక్టర్ గారి ఖాతాలో డబ్బులు ఉన్నాయి. మీకు నిజంగా బాధ్యత ఉంటే, చిత్తశుద్ధి ఉంటే నారాయణపూర్ రిజర్వాయర్కి డబ్బులు, ఉన్నటువంటి డబ్బులు నిర్వాసితులకు అందజేయండి, ఆ ప్రాజెక్టును కూడా పూర్తి చేయండి వెంటనే. మా మాటలేమో కోటలు దాటుతున్నాయి కాంగ్రెస్ వాళ్ళవి, చేతులేమో గడపలు దాటట్లేదు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.